ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకి శుభవార్త అయితే రావడం జరిగింది. ఇక్కడ పౌర గ్రంథాలయ శాఖలో మనకు ఉద్యోగాలైతే అంటే గ్రంథాలయ శాఖలు ఉంటాయి కదా! అక్కడ మీకు ఉద్యోగాలైతే రిలీజ్ కావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గాని చూసుకుంటే ఇది చాలా సూపర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకు ఒక జియో రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించిన అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్‌లో మీరు గాని చూసుకున్నట్లయితే మనకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. లైబ్రరీయన్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. అలానే మనకు ఆఫీస్ సబార్డినేట్ వాచ్‌మ్యాన్ ఉద్యోగాలైతే ఇక్కడ మీకు ఉన్నాయండి. 26 జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గాని చూసుకున్నట్లయితే మనకు 15వ తేదీన మనకు ఇక్కడ ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. అంటే జిల్లా మనకు గ్రంథాలయాలు ఉన్నాయి కదా! అక్కడి నుంచి మనకి అంటే అన్నీ కూడా ఖాళీలు ఉన్నాయని అవి ఏంటంటే అవుట్‌సోర్సింగ్ పద్ధతి మీద ప్రెజెంట్ రికమెండ్ చేయాలని తెలియజేస్తున్నారు. అది కూడా 976 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే. ఆ తర్వాత ఇవి పర్మనెంట్ కూడా చేస్తామని తెలియజేస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఉన్నటువంటి సిట్యుయేషన్స్ బట్టి అవుట్‌సోర్సింగ్ పద్ధతి మీద తీసుకోవాలని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనకు డిఫరెంట్‌గా మనకు వేకెన్సీస్ అనేది అంటే జెడ్‌జీఎస్ అనేసి అలానే ఆర్ఎల్ అనేసి డిపిఎల్ అనేసి ఇక్కడ మనకు వేకెన్సీస్‌తో టోటల్ వేకెన్సీస్ 976 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అనేది చేస్తున్నారండి. ప్రెజెంట్ మీరు కానీ చూసుకున్నట్లయితే అవుట్‌సోర్సింగ్ పద్ధతి మీద టెంపరరీ బేసిస్ మీద తీసుకొని ఆ తర్వాత వాళ్ళ అనుభవం బట్టి ఆ తర్వాత పర్మనెంట్ చేస్తామని తెలియజేస్తున్నారు. ప్రెజెంట్ అయితే జియోలో అయితే ఇది మీకు తెలియజేస్తున్నారు. అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఈ జాబ్స్ వర్క్ ఏముంటుంది అలానే దానికి సంబంధించిన జియోలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదే చెప్పారు చూడండి అవుట్‌సోర్సింగ్ పద్ధతి మీద తీసుకోవాలి టెంపరరీ బేసిస్ మీద పర్మిషన్ అనేది అడుగుతున్న వస్తానే ఇక్కడ మీకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ టెంపరరీ బేసిస్ మీద తీసుకోవాలని తెలియజేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో మీకు ఇస్తున్నాను. అంటే ఇక్కడ జాబ్స్ అనేది మనకి ఏంటంటే మనకు డిఫరెంట్‌గా జాబ్స్ అయితే ఉన్నాయండి. అంటే వాచ్‌మెన్ జాబ్స్‌కి 10th క్లాస్, ఆఫీస్ సబార్డినేట్ 10th క్లాస్, రికార్డ్ అసిస్టెంట్‌కి 12th క్లాస్, లైబ్రరీయన్ మనకు 2 అలానే 3కి సంబంధించి లైబ్రరీయన్ సైన్స్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. వేకెన్సీస్ ఇక్కడ మీకు అన్ని కూడా రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువ వేకెన్సీస్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై అనేది చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్స్ బాక్స్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతారని మీరు కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు వస్తాను ఆ రోజు మీకు తెలియచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.